మన దేశంలో సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అనేక రకాల పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండగా రీసెంట్ గా భారతదేశంలో తయారీ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందించడంతో పాటు ఉద్యోగ సృష్టిని పెంచడానికి, ఉపాధిని పెంచడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. ఆయా రంగాల్లో సామాజిక భద్రతను విస్తరించడానికి ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆమోదించారు. ఆ తర్వాత గత నెల ఆగస్టున స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ పథకం ఎవరికి వర్తిస్తుంది, దీని ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుంది లాంటి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. దాదాపు 1,00,000 కోట్ల ఆర్థిక వ్యయంతో 3.5 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాన్ని ప్రకటించిన భారత ప్రధాని మోదీ దీని ద్వారా భారీ ఉపాధి కల్పనకు మద్దతివ్వనున్నారు. స్వతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్ వరకు పయనం సాగించేలా యువత ఉపాధిని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోదీ. ఈ పథకం ద్వారా 2 సంవత్సరాలలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి మద్దతివ్వడంతో పాటు కొత్తగా ఉద్యోగం చేస్తున్న యువతకు 2 విడతలుగా 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. నూతన ఉద్యోగాలు సృష్టించడానికి యజమానులకు ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు 3,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. అయితే ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు పొందాలనుకునే కొత్త ఉద్యోగులు మొదటిసారి ఈపీఎఫ్ఓ నమోదు చేసుకుని ఉండాలి. 1,00,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులకు మొదటిసారి ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకుని ఉన్న కొత్త ఉద్యోగులకు 6 నెలల తర్వాత మొదటి విడతగా 7,500 రూపాయలు, సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మరో 7,500 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలు చెల్లిస్తారు. యువతలో పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి ప్రోత్సాహకంగా కొంత భాగాన్ని డిపాజిట్ ఖాతాలోని సేవింగ్స్ అకౌంట్లో నిర్ణీత కాలానికి ఉంచుతారు. తర్వాత ఉద్యోగి దానిని ఉపసంహరించుకోవచ్చు. కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా 1,92,00,000 మంది మొదటిసారి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు యజమానులకు కూడా ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం కనీసం 6 నెలల పాటు కొనసాగే ప్రతి అదనపు ఉద్యోగానికి ప్రభుత్వం యజమానులకు నెలకు 3,000 రూపాయల వరకు 2 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలను ఇస్తుంది. తయారీ రంగానికైతే ప్రోత్సాహకాలు 3-4 సంవత్సరాల వరకు విస్తరించబడతాయి. దీని ద్వారా దాదాపు 2,60,00,000 మందికి అదనపు ఉపాధి కల్పనకు యజమానులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే ఈ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా ఖాతాలలో నేరుగా జమ చేస్తారు. దీని ద్వారా కోట్లాది మంది యువతకు దేశ శ్రామిక శక్తికి వెన్నుదన్నుగా నిలవటం కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం. మన దేశంలో సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అనేక రకాల పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండగా రీసెంట్ గా భారతదేశంలో తయారీ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందించడంతో పాటు ఉద్యోగ సృష్టిని పెంచడానికి, ఉపాధిని పెంచడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. ఆయా రంగాల్లో సామాజిక భద్రతను విస్తరించడానికి ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆమోదించారు. ఆ తర్వాత గత నెల ఆగస్టున స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ పథకం ఎవరికి వర్తిస్తుంది, దీని ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుంది లాంటి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. దాదాపు 1,00,000 కోట్ల ఆర్థిక వ్యయంతో 3.5 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాన్ని ప్రకటించిన భారత ప్రధాని మోదీ దీని ద్వారా భారీ ఉపాధి కల్పనకు మద్దతివ్వనున్నారు. స్వతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్ వరకు పయనం సాగించేలా యువత ఉపాధిని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోదీ. ఈ పథకం ద్వారా 2 సంవత్సరాలలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి మద్దతివ్వడంతో పాటు కొత్తగా ఉద్యోగం చేస్తున్న యువతకు 2 విడతలుగా 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. నూతన ఉద్యోగాలు సృష్టించడానికి యజమానులకు ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు 3,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. అయితే ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు పొందాలనుకునే కొత్త ఉద్యోగులు మొదటిసారి ఈపీఎఫ్ఓ నమోదు చేసుకుని ఉండాలి. 1,00,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులకు మొదటిసారి ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకుని ఉన్న కొత్త ఉద్యోగులకు 6 నెలల తర్వాత మొదటి విడతగా 7,500 రూపాయలు, సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మరో 7,500 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలు చెల్లిస్తారు. యువతలో పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి ప్రోత్సాహకంగా కొంత భాగాన్ని డిపాజిట్ ఖాతాలోని సేవింగ్స్ అకౌంట్లో నిర్ణీత కాలానికి ఉంచుతారు. తర్వాత ఉద్యోగి దానిని ఉపసంహరించుకోవచ్చు. కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా 1,92,00,000 మంది మొదటిసారి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు యజమానులకు కూడా ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం కనీసం 6 నెలల పాటు కొనసాగే ప్రతి అదనపు ఉద్యోగానికి ప్రభుత్వం యజమానులకు నెలకు 3,000 రూపాయల వరకు 2 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలను ఇస్తుంది. తయారీ రంగానికైతే ప్రోత్సాహకాలు 3-4 సంవత్సరాల వరకు విస్తరించబడతాయి. దీని ద్వారా దాదాపు 2,60,00,000 మందికి అదనపు
ఉపాధి కల్పనకు యజమానులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే ఈ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా ఖాతాలలో నేరుగా జమ చేస్తారు. దీని ద్వారా కోట్లాది మంది యువతకు దేశ శ్రామిక శక్తికి వెన్నుదన్నుగా నిలవటం కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం. మన దేశంలో సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అనేక రకాల పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండగా రీసెంట్ గా భారతదేశంలో తయారీ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందించడంతో పాటు ఉద్యోగ సృష్టిని పెంచడానికి, ఉపాధిని పెంచడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. ఆయా రంగాల్లో సామాజిక భద్రతను విస్తరించడానికి ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆమోదించారు. ఆ తర్వాత గత నెల ఆగస్టున స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ పథకం ఎవరికి వర్తిస్తుంది, దీని ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుంది లాంటి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. దాదాపు 1,00,000 కోట్ల ఆర్థిక వ్యయంతో 3.5 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాన్ని ప్రకటించిన భారత ప్రధాని మోదీ దీని ద్వారా భారీ ఉపాధి కల్పనకు మద్దతివ్వనున్నారు. స్వతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్ వరకు పయనం సాగించేలా యువత ఉపాధిని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోదీ. ఈ పథకం ద్వారా 2 సంవత్సరాలలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి మద్దతివ్వడంతో పాటు కొత్తగా ఉద్యోగం చేస్తున్న యువతకు 2 విడతలుగా 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. నూతన ఉద్యోగాలు సృష్టించడానికి యజమానులకు ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు 3,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. అయితే ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు పొందాలనుకునే కొత్త ఉద్యోగులు మొదటిసారి ఈపీఎఫ్ఓ నమోదు చేసుకుని ఉండాలి. 1,00,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులకు మొదటిసారి ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకుని ఉన్న కొత్త ఉద్యోగులకు 6 నెలల తర్వాత మొదటి విడతగా 7,500 రూపాయలు, సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మరో 7,500 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలు చెల్లిస్తారు. యువతలో పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి ప్రోత్సాహకంగా కొంత భాగాన్ని డిపాజిట్ ఖాతాలోని సేవింగ్స్ అకౌంట్లో నిర్ణీత కాలానికి ఉంచుతారు. తర్వాత ఉద్యోగి దానిని ఉపసంహరించుకోవచ్చు. కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వటం ద్వారా 1,92,00,000 మంది మొదటిసారి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు యజమానులకు కూడా ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం కనీసం 6 నెలల పాటు కొనసాగే ప్రతి అదనపు ఉద్యోగానికి ప్రభుత్వం యజమానులకు నెలకు 3,000 రూపాయల వరకు 2 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలను ఇస్తుంది. తయారీ రంగానికైతే ప్రోత్సాహకాలు 3-4 సంవత్సరాల వరకు విస్తరించబడతాయి. దీని ద్వారా దాదాపు 2,60,00,000 మందికి అదనపు ఉపాధి కల్పనకు యజమానులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే ఈ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా ఖాతాలలో నేరుగా జమ చేస్తారు. దీని ద్వారా కోట్లాది మంది యువతకు దేశ శ్రామిక శక్తికి వెన్నుదన్నుగా నిలవటం కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం. మన దేశంలో సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అనేక రకాల పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండగా రీసెంట్ గా భారతదేశంలో తయారీ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందించడంతో పాటు ఉద్యోగ సృష్టిని పెంచడానికి, ఉపాధిని పెంచడానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంది. ఆయా రంగాల్లో సామాజిక భద్రతను విస్తరించడానికి ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆమోదించారు. ఆ తర్వాత గత నెల ఆగస్టున స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ పథకం ఎవరికి వర్తిస్తుంది, దీని ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుంది లాంటి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. దాదాపు 1,00,000 కోట్ల ఆర్థిక వ్యయంతో 3.5 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాన్ని ప్రకటించిన భారత ప్రధాని మోదీ దీని ద్వారా భారీ ఉపాధి కల్పనకు మద్దతివ్వనున్నారు. స్వతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత్ వరకు పయనం సాగించేలా యువత ఉపాధిని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోదీ. ఈ పథకం ద్వారా 2 సంవత్సరాలలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి మద్దతివ్వడంతో పాటు కొత్తగా ఉద్యోగం చేస్తున్న యువతకు 2 విడతలుగా 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. నూతన ఉద్యోగాలు సృష్టించడానికి యజమానులకు ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు 3,000 రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. అయితే ఈ పథకం ద్వారా 15,000 రూపాయలు పొందాలనుకునే కొత్త ఉద్యోగులు మొదటిసారి ఈపీఎఫ్ఓ నమోదు చేసుకుని ఉండాలి. 1,00,000 వరకు జీతం ఉన్న ఉద్యోగులకు మొదటిసారి ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకుని ఉన్న కొత్త ఉద్యోగులకు 6 నెలల తర్వాత మొదటి విడతగా 7,500 రూపాయలు, సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మరో 7,500 రూపాయలు, మొత్తం 15,000 రూపాయలు చెల్లిస్తారు. యువతలో పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి ప్రోత్సాహకంగా కొంత భాగాన్ని డిపాజిట్ ఖాతాలోని
సేవింగ్స్ అకౌంట్లో నిర్ణీత కాలానికి ఉంచుతారు. తర్వాత ఉద్యోగి దానిని ఉపసంహరించుకోవచ్చు. కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా 1,92,00,000 మంది మొదటిసారి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు యజమానులకు కూడా ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం కనీసం 6 నెలల పాటు కొనసాగే ప్రతి అదనపు ఉద్యోగానికి ప్రభుత్వం యజమానులకు నెలకు 3,000 రూపాయల వరకు 2 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలను ఇస్తుంది. తయారీ రంగానికైతే ప్రోత్సాహకాలు 3-4 సంవత్సరాల వరకు విస్తరించబడతాయి. దీని ద్వారా దాదాపు 2,60,00,000 మందికి అదనపు ఉపాధి కల్పనకు యజమానులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే ఈ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా ఖాతాలలో నేరుగా జమ చేస్తారు. దీని ద్వారా కోట్లాది మంది యువతకు దేశ శ్రామిక శక్తికి వెన్నుదన్నుగా నిలవటం కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం.